సుందరంగా ఉండాలి. బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడానికి కాదు, ఒక హుందాగా బ్రతకాలి, అర్థవంతమైనటువంటి జీవితం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మానవ హక్కులను మనకు కల్పించారు. మనకు ఆల్రెడీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి, రైట్ టు ఈక్వాలిటీ, తర్వాత ఎక్కడైనా జీవించే హక్కు, ఏమైనా మాట్లాడే హక్కు, ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ మరియు మానవ హక్కులు ఎందుకు కావాలి అంటే ప్రతి మనిషికి కూడా కొన్ని హక్కులు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఏదో తప్పులు ఇస్తారు కదా అని చెప్పేసి హక్కు లేకుండా భరించాలి. ప్రాథమిక హక్కులు అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కు రూపొందించినటువంటి రాజ్యాంగంలో చేస్తారంటే ప్రతి మనిషి కూడా చెప్తున్నారు డిగ్నిటీ. సో మనం ఎలా ఒక మనిషి జీవించాలంటే అతనికి ఆర్థికంగా, సాంఘికంగా, మరి ప్రతి విషయంలో కూడా సమానమైన హక్కులతో మనిషి కలిగితేనే అతను బ్రతికినట్టు ఉద్దేశంతో సొసైటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ మందులు అయితే మరి ఏమైనా కోర్టుకు వెళ్ళాల్సి మనము ఖచ్చితంగా వెళ్ళచ్చు. అది సపరేట్గా మరి ఒక సార్ చెప్పినట్టు బిఎల్ఎస్నే కాదు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా మనకు హ్యూమన్ రైట్స్ కోర్టుగా ఉంది. అంతేకాకుండా కర్నూలులో కూడా సపరేట్గా ఇప్పుడు మనకు ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేది, కర్నూలులో కూడా ఈ మానవ హక్కులకు సంబంధించి ఏదైనా మనకు ఇబ్బంది కలిగితే మనము ఖచ్చితంగా కోర్టు వెళ్ళాలి. జరుగుతుంటాయి మామూలుగా. సో మనం ఎక్కడైతే మనం ఒక మంచి సంఘంలో జీవించాలనేసి మన హక్కు, మనతో కలిసి ఉండాలని చెప్పేసి మనకు ప్రాథమిక హక్కు. ఎందుకంటే మనిషి అనేవాడు సంఘంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మరి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి మనకి ఏ విధమైనటువంటి రక్షణ ఉంటే తప్ప మనం ఈరోజు బ్రతకలేని స్థితిలో ఉంటాం. సపోజ్ ఏదైనా ఒక కేసు విషయం పైన పోలీస్ స్టేషన్ వెళ్ళినా అది అతని పైన కేసు అన్నా ఉండి లేదా కంప్లైంట్ పెట్టింది. చాలా కేసుల్లో చాలా మందికి న్యాయం జరగదు. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఒక కేసు కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ మనకి ఇది చేయండి అంటే పోలీసులు చేయకపోవచ్చు. అప్పుడు మనం ఎస్పీ గారికి కూడా నెక్స్ట్ మనం ఎలా పడతాలో చేస్తే లేదు. సో మనకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళగా యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మనము ఎస్పీ గారికి ఒకటి మనకు పోస్ట్ ద్వారా మన కంప్లైంట్ అనేది పంపించాలి. ఆయన అప్పుడు కూడా తీసుకోకపోతే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదొకటి. తర్వాత నిజంగా ఒక అక్యూజ్డ్ ఎవరైనా సరే ఒక మనిషి మీద నేరం మోపబడిన వ్యక్తిని అక్యూజ్డ్ అంటారు. అక్యూజ్డ్ అన్నంత మాత్రాన అతను నేరం చేసినట్లు కాదు, జస్ట్ అతని పైన ఒక ఆరోపణ మొదలైంది. అది నిజమా కాదా అనేది కోర్టు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఆయన్ని తీసుకెళ్ళి మరి జైలుకు వేస్తారు కదా, లేదా మర్డర్ కేసు జరిగింది, అతను చేశాడా లేదని దానికంటే ముందు తీసుకెళ్ళి జైలుకి రిమాండ్ పంపిస్తారు పోలీసు వాళ్ళు, కేసు ఫైల్ అయింది. మరి జైలు పంపించినంత మాత్రం అన్ని రంగాల్లో, అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ప్రతి మనిషికి కూడా హక్కులు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి మానవ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. దీనికి ఉల్లంఘన జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళపైన మనము కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది. వీళ్ళ వాళ్ళ ఇంపార్టెంట్ కాదు. చాలా మందికి ఇట్లాంటి పోలీస్ స్టేషన్ అన్యాయం జరిగినప్పుడు కూడా చాలా చోట్ల ఫైన్ పడడం జరిగింది. అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ ఎవరైనా భంగం కలిగిస్తే వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. సో వీటన్నిటిని అర్థం చేసుకొని మనకి ఇచ్చినటువంటి ఈ హక్కుల్ని మనం కాపాడుకున్నాం. అంతేకాదు మనకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చారు. ఆ బాధ్యతలను మనము నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తూ ఆల్మోస్ట్ నేను నాగేంద్ర ఒక 10 years పైన నుంచి కూడా మేము ఈ యొక్క పీపుల్ హ్యూమన్ రైట్స్ విధాన్ని ఏర్పాటు చేసి మరి లీగల్ అడ్వైజర్గా ఇన్నాళ్ళు ఈ విధంగా కొనసాగిస్తున్నాము. ఇంకా మంచి ప్రోగ్రామ్ మరి నాగేంద్ర ఇంకో కష్టపడి మేమందరం కూడా ఓన్గా సపోర్టర్స్ కానీ అన్నిటికీ ముందుపడి చేసేది నాగేంద్ర. సో ఇలాంటి ఇంకా మరిన్ని జరిగి ప్రజలు అవగాహన ఉండాలని చెప్పేసి నేను కూడా ఎప్పుడు చెప్తుంటాను. ప్రపంచ మానవ హక్కుల దినం జరుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మరి వేదికను అలంకరించిన పెద్దలకు నా సమాజాన్ని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మానవ హక్కుల గురించి మరి రిటైర్డ్ జిల్లా జడ్జి గారు, మరి కృష్ణప్ప గారు మాట్లాడారు. తర్వాత లాయర్ పద్మజ కూడా హక్కుల గురించి మీకంతా వివరించారు.
నేను ముఖ్యంగా రెండు అంశాలపైన ఉచితాలపైన గవర్నమెంట్ మనం ఎంత మోసం చేస్తుందనే దానిపైన మీకందరికీ వివరించాలనుకుంటున్నాను కాబట్టి శ్రద్ధగా వినండి. ముఖ్యంగా మనకు హక్కుల్లో ఉచిత విద్య గవర్నమెంట్ కల్పించాల. ఉచిత విద్య అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి దేశ ప్రభుత్వం కానీ ఎన్నో స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టారు. దాంట్లో మంచి క్వాలిఫైడ్ ఎలక్షన్ వచ్చినప్పుడు 1000 రూపాయలు ఎవరు ఇస్తే వాళ్ళకి ఓటేసే మనమంతా. తర్వాత ఈ రోజు ఇవన్నీ లెక్కలేసుకుంటే ఒక్కొక్క ఓటుకు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్. ఇది న్యాయమా? మీరు ప్రశ్నించే హక్కు లేదా మీకు? మీరు ప్రశ్నించాలా? మాకు ఉచితాలు ఉంటాయా? మాకు బియ్యం ఉచితంగా ఇవ్వద్దు. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే బియ్యం ఇవ్వండి. ఆ బియ్యము కూడా ఇచ్చిన బియ్యాన్ని మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్పినట్లు మనం అమ్ముకుంటున్నారు. మళ్ళా అది తప్పు కాదా? 43 రూపాయలు గవర్నమెంట్ కొని ఆ బియ్యం డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ఎంతో ఖర్చు పెట్టి దానికి రేషన్ షాపులంట, దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని కలుపుతుంటే 60 రూపాయల వరకు గవర్నమెంట్ పడతా ఉంది. 60 రూపాయలకు మనం కేజీ బియ్యం ఇచ్చినోడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? 15 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అది న్యాయమా? చెప్పండి. మరి ఎవరు అడిగే హక్కు లేదా మనకి? మరి ఈ విధంగా రేషన్ కార్డులు తీసుకునే వాళ్ళు కూడా పెద్ద పెద్ద రైతులు, ఎన్జిఓస్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రేషన్ కార్డు తీసుకుంటున్నారు. న్యాయమా? ఇవన్నీ మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళు మనమంతా ప్రశ్నించాలి. ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకు ట్యాక్సులు, హౌస్ ట్యాక్సులు పెరిగిపోతున్నాయి. ప్రతి ట్యాక్స్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక సోప్ కొనుక్కోవాలంటే సోప్ పైన ఎంత ట్యాక్స్ పెడుతున్నామో మీకు తెలియదు. ఏదో సోప్ వస్తుంది కదా మనం ఖర్చు పెడుతున్నాం. కొన్ని లక్షల కోట్లు ఈ విధంగా ట్యాక్సులు గవర్నమెంట్ ఖర్చు వేసి వాళ్ళ ఓట్ల కోసం ఉచితాలు ఇస్తున్నారు. ఆ ఉచితాలందరినీ మీరు ఎప్పుడైతే వ్యతిరేకించి ఉచితాలు తీసుకోమో, మాకు విద్యా వైద్యము ఉచితంగా చేయండి, మంచి విద్యను ఇవ్వండి, మంచి వైద్యం ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే మీరు హక్కుగా పోరాడుకుంటారో, ఇప్పుడు ఉచితంగా బియ్యం తీసుకొని అసలు కష్టపడే ప్రజలే లేకుండా పోయారు. పిల్లలు తల్లిదండ్రులందరికీ కూడా మాట్లాడే హక్కు ప్రదర్శించడానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుతున్నాము. కావాలని చెప్పేసి నాగేంద్ర గారు ఫోన్ చేయడం జరిగింది. అయితే ఇంకా కార్యక్రమం ఇంత పెద్దలకు అవార్డ్స్ ఇవన్నీ కూడా మాకేది తెలియదు. ఏదో ఇంటర్నెట్ సంబంధించి మానవ హక్కులు అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మానవ హక్కులకు సంబంధించి 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితిలోని అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే అది 1950 డిసెంబర్ 10 నుంచి అమలు చేశారు. 48లో అమలు కాకుండా 1950 డిసెంబర్ 10 నుంచి అమలు చేశారు. అయితే అమలు వచ్చిన తర్వాత మానవ హక్కులు మానవుడు జీవించడమే కాదు, గౌరవంగా జీవించడం మానవ హక్కుల హక్కు. కాబట్టి థ్యాంక్ యూ. మీరందరూ ఇంత ఓపికగా ఉన్నందుకు, మీకు మెడల్స్ ఇచ్చినందుకు, ఈ గ్యాదరింగ్ అంతా సపోర్ట్ చేసిన రాఘవేంద్ర, శ్రీకాంత్, అనిల్, ఇంకా వాళ్ళ పేరు నాకు అయ్యలేదు. మీరందరినీ కోఆర్డినేషన్ చేసి ముందుకు నడిపిన డిఎస్ఓ మంజుల గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకి, వేదికలకి అలంకరించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా తల్లిదండ్రులకి మీరు ఇదే స్పోర్టివ్నెస్ కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.